ఇచ్చిన మాట చేసిన అడుగు వెనుకకు తీసుకోవద్దు. కానీ కొంతమంది లీడర్ సాబ్లు ఓడలున్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడి మల్లన్న అన్నట్టే చేస్తుంటారు. వాళ్ళ మాటలన్నీ చెట్ల మీద విస్తర్లు గుట్టినట్టే ఉంటాయి. గిట్లనే అంతంటివి ఇంతంటివి ఏమాయ సారు అని ఓ ఓటర్ అన్న ఓ ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేసిండట. మరి ఆ టెన్క ఏమైందో మీరే చూడరు. ముచ్చట్లకు పోయే ముందుగాల ఇగో ఈ ముచ్చట ఓసారి ఎన్నుర్రే. ఇప్పుడు బోర్లు గీర్లు అవన్నీ ఎక్కడెక్కడ వాటర్ ప్రాబ్లం ఉందో శాంక్షన్ చేస్తున్నారు. ఎప్పుడు నియోజకవర్గం 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు. ఎప్పుడు ఇప్పుడంటే ఈ రోజా లేకపోతే రేపు ఇక అది గ్యారెంటీ లేదు. ఎవరికి గ్యారంటీ లేదు అసలు దేనికి ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు చెప్తున్నా. ఈ గవర్నమెంట్ లో దేనికి గ్యారెంటీ లేదు, అదే చెప్తున్నా మీకు. సార్ మీరు బాండ్ పేపర్ రాస్తారు, దానికి కూడా గ్యారంటీ లేదు కదా అన్నట్టు విన్నారు కదా, దేనికి గ్యారెంటీ లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇంతకు ఎవరు గాయనే అనుకుంటారా? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి. నియోజకవర్గంలో తాగే నీళ్లకు చిత్తం తిప్పలవుతున్నది, ఎర్రటి ఎండలకు పబ్లిక్ గొంతెండుతున్నది అని ఎమ్మెల్యే సాబుకు ఓటేసిన ఓ ఓటర్ అన్న ఫోన్ కొట్టిండాట. ఏమాయ సారు నీళ్లకు మస్తు పరిశాన్ అవుతున్నాం, ఎట్లా గిట్లయితే మీరే ఏదో ఒకటి చేయాలి అని అడిగిండ్రు. దానికి 2 కోట్లు ఇస్తాన్రు, ఆ పైసలు రాగానే పని చేసి పెడతా అన్నట్టు హామీ ఇచ్చిండు. కానీ ఆ 2 కోట్లు ఎప్పుడు ఇస్తారు, పని ఎప్పుడు అవుతుంది అని అడిగితే మాత్రం గ్యారెంటీ లేదు అన్నట్టు మాట్లాడిండు. సారు గ్యారెంటీ లేదు అనేటాలకు అప్పట్లో ఓట్ల టైంలో అన్ని తీర్లు అరుచుకుంటా పబ్లిక్ను పువ్వుల పెట్టి చూసుకుంటా అని రాసిచ్చిన బాండు కాగితం గురించి బయటికి తీసిండు ఓటర్ అన్న. అంటే ఆ బాండ్ పేపర్కు కూడా గ్యారెంటీ లేదైతే అనేటాలకు ఎమ్మెల్యే సారు ఇంటికొచ్చి మాట్లాడు, ఫోన్లో కాదు అన్నట్టు చెప్పిండు. ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతాంది. గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మరి ఇప్పుడు గ్యారెంటీ లేదంటే ఎట్లా అని కామెంట్లు పెడుతుండ్రు చాలా మంది. అధికార పార్టీ ఎమ్మెల్యేనే గిట్ల దేనికి గ్యారెంటీ ఉండదు అని మాట్లాడేటాలకు 4 తీర్ల మాట్లాడుకుంటారు.